హలో అండి. ఎలా ఉన్నారందరూ? మేమిప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనేది తెలుసుకునే ముందు ఇంకో విషయం చెప్పాలి. 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, సండే, క్రిస్మస్, బాక్సింగ్ డే అని. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు పొలంలో నాట్లు వేసే సీజన్ కదా, అయితే నాన్న వాళ్ళు కూడా నాట్లు వేస్తున్నారు. అమ్మకి ఆపరేషన్ అవడంతో పొలం పనులకి వెళ్ళట్లేదు. పాపం నాన్న ఒక్కడే చూసుకుంటున్నాడు. అసలు ఆపరేషన్ ఎలా అయింది, ఎంత స్ట్రాంగ్ ఫుడ్ ఇస్తే కోలుకుంది అనేది వీడియోస్ చేశాను. అవి ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. అందుకే నాన్నకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉందామని నాటు వేసే ముందు ఫస్ట్ మొలకెత్తిన వరిని తీస్తారు కదా, అది తీయడానికి నేను వెళ్తున్నాను. ఎలాగో హాలిడేస్కి వచ్చాం కదా అని నాన్నతో వచ్చేసా. పాపం నాన్నకి ఒక్కడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అమ్మ వెళ్ళేది ఉండేదుంటే నాన్నకి చాలా పని తగ్గించేది. అంత ఫాస్ట్గా చేసుకునేది అమ్మ. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఇలా పని చేయడానికి రావడం. నాన్న వద్దన్నాడు. ఏదో మాకున్న దాంట్లో మమ్మల్ని అల్లారు ముద్దుగా ఏ కష్టం తెలియకుండా చెల్లిని నన్ను యువరాణుల్లా పెంచారు మా అమ్మ నాన్నలు. కానీ నేనే వెళ్ళినా ఎంతైనా అమ్మ చేసేంత పనిని మనం చేయలేం కదా, ఏదో మన వల్ల ఎంత అయితే అంత హెల్ప్ చేద్దామని వచ్చేసాను. నాట్లు పడాలంటే ఎంత కష్టం, ఎంత హార్డ్ వర్క్ చేస్తే నాట్లు అవుతాయి. నేను రైతు బిడ్డగా చాలా గర్వపడతాను. ఎందుకంటే నాకు తెలుసు ఎంత కష్టమో. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నల్ని చూస్తున్నా ఎంత కష్టపడుతున్నారో. ఇప్పటికీ కూడా ఇంకా కష్టపడుతూనే ఉన్నారు మా కోసం. ఎందుకు నాన్న ఎవరికైనా ఈ పొలం ఇచ్చేసి హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని నేను చెప్తే అప్పుడు అమ్మ నాన్న ఏమన్నారో తెలుసా? ఇప్పుడే ఊరికే కూర్చొని తింటే ఏముంటుందమ్మా, మాకు చేతనైనంత వరకు మేము చేస్తాము, ఆ తర్వాత ఎలాగో మీరేగా చూసుకోవాలి అని చెప్తూ ఉంటారు. మేము చిన్నగున్నప్పుడు అప్పట్లో కరెంట్ ఎక్కువగా ఉండేది కాదు. ఎప్పుడో రాత్రి 12 గంటలకు అలా వచ్చేది. ఆ రాత్రి 12 గంటలకి నాన్న సైకిల్ మీద వెళ్ళి కరెంటు పెట్టి మళ్ళీ ఇంటికి వస్తే పొలం పారుతుందో లేదో అని అక్కడే కింద దుప్పటి వేసుకుని పడుకునే రోజులని మేము చూసాము. ఇలా కష్టపడ్డా ఇంకా కష్టపడుతున్న ఇంకెందరో అమ్మా నాన్నలు ఉన్నారు. అందరి నోట్లో ఓ ముద్ద దిగడం కోసం ఇంతలా చేస్తున్న రైతులని మొహాలకి రంగు వేసుకొని ఏసీ రూములలో కూర్చొని ఏదో అరగంట సేపు నటించి అయిపోయింది అని అనిపించుకునే కొందరు రైతులని అనేంత సినిమా మీకెక్కడుంది చెప్పండి? కేవలం మీరు నటిస్తున్నారు అంతే. ఒక 2 రోజులు వచ్చి ఇలా పొలం పనులు ఆగకుండా చేయండి, అప్పుడు తెలుస్తుంది కష్టం అంటే ఏంటో. మా అమ్మా నాన్నలాంటి అమ్మా నాన్నలు ఓ పూట తిని తినక చాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటే మీలాంటి వాళ్ళు రైతుల మీద కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు రైతు దేశానికి రాజు అంటారు, జై కిసాన్ అని అంటారు. కానీ ఈ రాజుకి ఎక్కడ విలువ ఉంది? ఎంతమందికి రైతంటే రెస్పెక్ట్ ఉంది, ఇంకా చిన్న చూపే ఉంది రైతంటే. వీళ్ళే గనక వీళ్ళ స్వార్థం చూసుకొని దేశం కోసం కాకుండా మా కడుపు నిండితే చాలు అని అనుకుంటే ఈ దేశం ఏమైపోద్దో ఆలోచించుకోవాలి. రైతుకి మీరేం సాధించి పెట్టాల్సిన అవసరం లేదు, కానీ రైతులంటే చిన్న చూపు మాత్రం చూడకండి. ఒక్కసారి పంట వేశాక అది చేతికి వస్తుందో రాదో అని ప్రతి క్షణం టెన్షన్ పడుతూనే ఉంటారు. వాతావరణం అనుకూలించక వర్షాలు పడి వేసిన పంట మట్టిలో కలిసిపోతే ఆ బాధ చెప్పతరం కానిది. మాకసలు ఇంత పండిస్తే ఏం మిగులుతుందని అనుకుంటున్నారు? పంట వేయడానికి తీసుకున్న అప్పులు తీర్చడానికి, కుటుంబాన్ని నెట్టుకు రావడానికే సరిపోతాయి డబ్బులన్నీ. ఇంకా ఆస్తన్ని మిగిలితే నెక్స్ట్ పంట కోసం దాచిపెడతారు. ఇదే రొటీన్ అవుతూనే ఉంటుంది ఇంకా లైఫ్లో. రైతుకి మిగిలేది ఏం లేదు, అప్పులు తప్ప. అంతా మధ్యలో ఉన్నారే దళారీలు, వాళ్ళు కాజేయడానికే సరిపోతుంది. కష్టం రైతులది, డబ్బులు దళారీలవి. నిజంగా మీలాంటి డబ్బున్నోళ్ళకి మనసే గనక ఉంటే నిరుపేద రైతులను దత్తత తీసుకోండి. మధ్యలో దొబ్బి తినేస్తున్న దళారీలను ఆపండి. అదిగో అక్కడ చూసారా మా నాన్న ఒడ్లు చెక్కుతున్నాడు. మనం ఎంత చదువుకున్నా సరే మన వృత్తిని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అమ్మయ్య, మొత్తానికి ఇదంతా కంప్లీట్ చేశాను. నాన్న కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి పనులు చేయని నేను తొందరగా పనిని కంప్లీట్ చేసినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈ వరిని తీసిన తర్వాత వాటర్లో మట్టి పోయేంత వరకు ఇలా అనుకుంటూ ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇలాగే మట్టితో నాటు వేస్తే సరిగా రాదు వేయడానికైతే.
ఇక ఇదంతా తీయడం అయిపోయాక మా నాన్న ఇదంతా తీసి ఒడ్డున పెడుతున్నాడు. తర్వాత రోజు నాటు వేస్తారు కదా, ఇలా ఒడ్డున పెట్టుకుంటే వాటర్ అన్నీ పోయి మోయడానికైతే ఈజీగా ఉంటుందని. చూసారా బురదలో ఎంత హార్డ్ వర్క్ చేస్తే మన 5 వేళ్ళు తినడానికైతే లోపలికి వెళ్తాయో. నాన్న తీసుకెళ్తున్నాడు కదా ఈ వరి, ఇదంతా ఒక అరెకరానికి సరిపోతుందంట నాన్న చెప్పాడు. ఆల్రెడీ మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ అయిపోయింది నాటు వేయడం, ఇంకో అరెకరం మాత్రమే మిగిలిపోయిందంట. అందుకని కొంచెమే కదా అని వరి తీయడానికి వచ్చేసా అన్నమాట. ఇక ఇదంతా అయిపోయాక మా కరెంట్ దగ్గర చేతులని కాలని క్లీన్ చేసుకుంటున్నాం, బురద అంటింది అంతా. సో ఇదండి ఈనాటి వ్లాగ్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సిరి టాక్స్ వాళ్ళనైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.